యోహాను సువార్త 9వ అధ్యాయము. ఈరోజు ముందుగానే మీకు తెలియపరిచినట్లుగా ఆధ్యాత్మిక అంధత్వం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆధ్యాత్మిక అంధత్వము 9వ అధ్యాయము 35వ వచనం నుంచి 41వ వచనం వరకు చదువుకుందాం. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగెను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడుగగా, యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితినని చెప్పెను. ఆయన యొద్దనున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట విని, మేమును గ్రుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవును, కానీ చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచియున్నదని చెప్పెను. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, బైబిల్ స్టడీకి వచ్చిన నీ బిడ్డలందరితో మాట్లాడటానికి నీవు సిద్ధముగా ఉండగా, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని, నీ మాట చేత ప్రభువా ప్రతి విధమైన చీకటిని పారద్రోలమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభు తన శిష్యులతో కలిసి ఒక ప్రాంతంలో వెళ్ళుచుండగా పుట్టుగ్రుడ్డివాడైన ఒక వ్యక్తి ఆయనకి కనిపించటం జరిగింది. పుట్టుక నుంచే వానికి గురుడితనం. ఏంటది? గురుడితనం. అది చూసినప్పుడు శిష్యులకు చాలా బాధ వేసి, ప్రభువా, వీడు గుడ్డివాడుగా పుట్టడానికి ఎవరు పాపం చేశారు? వీడా, వీని కన్నవారా అని అడగటం జరుగుతుంది. అప్పుడు ప్రభు ఇచ్చిన జవాబు ఏమిటంటే, వీడు గుడ్డివాడు వారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు చూడండి. ఎంతమంది ఉన్నారో మనకైతే లెక్కలు తెలియదు, కానీ ఉదాహరణకి WHO వారిని అడిగితే వారు అంటారు కదా, 2020 ప్రకారము సుమారుగా 59 కోట్ల మంది ఉన్నారంట ప్రపంచంలో గుడ్డివాళ్ళు. 2020 ప్రకారం లెక్క ఎంత? 59 కోట్లు. 800 కోట్లలో 59 కోట్ల మంది గుడ్డివాళ్ళు. అయితే ఇప్పుడు ఇంకా పెరుగుండొచ్చు. సరే, ఇప్పుడు ఒక 60 కోట్లు అనుకుందాం. వీరందరిలో కూడా ఒక 70% వాళ్ళని ఏదో ఒక సర్జరీ చేసి, ఎలాగో ఇదిగో ఇలాగ కళ్ళద్దాలు పెట్టించో వారి యొక్క గుడ్డితనాన్ని తీసివేయచ్చు. అంటే వాళ్ళు చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంది, ఒక 70% మంది. ఇక మిగతా 30% మంది ఇక అసలు బొత్తిగా గుడ్డి వాళ్ళు ఏం చేయలేరు. ఇక్కడ ఒక గుడ్డివాడు కనపడుతున్నాడు. దానికి కారణం ఏమిటని శిష్యులు అడుగుతూ ఉన్నారు. ప్రభువా, ఎవరి పాపమును బట్టి ఇతడు గుడ్డివాడుగా ఉన్నాడు? ప్రభు చెప్తున్నాడు, వాడి పాపము కాదు, వాని కన్నవారి పాపము కూడా కాదు.
దేవుని క్రియలు ఇతని ద్వారా ప్రత్యక్షపరచబడాలని ఆ కారణాన్ని బట్టి ఇతను గుడ్డివాడుగా పుట్టాడు. దేవుని స్తోత్రం. సో ఇక్కడ ఏం జరిగింది మన అందరికీ తెలుసు. ప్రభువు ఇతన్ని ఏం చేశాడంటే ఉమ్మి ఊసి బురద చేసి కళ్ళ మీద రాసి సిలోయామ అనే కోనేటికి వెళ్ళి కడుక్కో అని చెప్పి వెళ్ళిపోయాడు ప్రభు ఆయన శిష్యులు వెళ్ళిపోయారు. ఇతడు సిలోయ లేదు, అసలు పుట్టుక నుంచే గురుడివాడు, అతనికి కళ్ళు వచ్చాయి. దేవుని స్తోత్రం. యేసు ప్రభు ఒక అద్భుతం చేశాడు ఇక్కడ. ఈ అద్భుతాన్ని చూసిన వారందరూ ఆనందిస్తూ ఉండగా, ఇతడు ఎంతో ఆనందిస్తూ ఉండగా, యేసు ప్రభు స్వస్థపరిచినటువంటి యేసు ప్రభు ఈయనకి కనబడలేదు, వెళ్ళిపోయాడు చెప్పి, అలాంటి సందర్భంలో గుడ్డివాడిని వచ్చి అనేకులు అడుగుతున్నారు, నిజంగా నువ్వే నా గుడ్డివాడివి? నేనే. నీకెలా కళ్ళు వచ్చాయి? అతడు మొట్టమొదటి ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? 17వ వచనంలో చూసినట్లయితే ఆయన ఏమంటున్నాడో తెలుసా? కాబట్టి వారు మరలా ఆ గ్రుడ్డివానితో, ఒకసారి ఆగండి. మొదటిగా అతడు అసలు యేసు ప్రభు గురించి అతడు చెప్పుచున్న మాట 11వ వచనంలో చదువుదాం. వాడు యేసు అను ఒక మనుష్యుడు బురద చేసి నా కనుల మీద పూసి, నీవు సిలోయామను కోనేటికి వెళ్ళి కడుగుకొనుమని నాతో చెప్పెను. చాలు, గమనించండి. ఇక్కడ గుడ్డివాడిస్తున్న జవాబు ఏమిటంటే, యేసు అను ఒక మనుష్యుడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఏమని చెప్పాడు ఈయన? యేసు ప్రభు ఎవరంట? మనలాంటి మనిషేనంట. అది చెప్పింది గుడ్డివాడు. యేసు అను ఒక మనుష్యుడు, యేసు అను ఒక మనుష్యుడు బురద చేసి నా కన్నుల మీద పూసి, నీవు సిలోయామను కోనేటికి వెళ్ళి కడుగుకొనమని నాతో చెప్పాను. నేను వెళ్ళి కడుగుకొని చూపు పొంది తినా నేను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువుని మొట్టమొదటిగా ఇతడు ఎలా చూస్తున్నాడు చెప్పండి? ఒక మనిషిగా చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. నిజమే, యేసు ప్రభు ఎవరు అని అంటే ఆయన మనిషా కాదా అంటే మనిషి అని చెప్పాలి. బైబిలే చెప్తుంది. మనం చెప్పడానికి మనకేముంది బాధ? దేవుని స్తోత్రం. ఆయన ఈ లోకంలో కన్యక గర్భాన జన్మించినటువంటి ఒక మనిషిగా వచ్చినవాడు. ఆయన మానవ జన్మ ఎత్తి ఉన్నాడు. ఆయన మనిషిగా వచ్చి ఉన్నాడు. ఇప్పుడు ఈ గుడ్డివాడు అంటున్నాడు కదా, యేసు అని ఒక మనుష్యుడు. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది, యేసు ప్రభు మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. మరి ఆయన మానవుడిగా వచ్చినప్పుడు ఏముందండి ఇక విశేషం? మీరు ఎందుకు ఆయన గురించి ఇంత మాట్లాడుతున్నారు? ఆయన మనిషిగా పుట్టినవాడు కదా, ఆయన కూడా మనలాంటి మనిషి అయినప్పుడు ఆయన మీరెందుకు మ్రొక్కాలి? ఆయన్ని మీరెందుకు వెంబడించాలి? ఆయన కూడా మనిషి అంటున్నారు కదా, మీరే చెప్తున్నారు కదా మనిషి అని. అవును, ఆయన ఈ లోకంలోనికి మనిషిగా జన్మించటానికి ఆయన కోరుకున్నాడు. హల్లెలూయా. ఆ మానవ జన్మలోకి రావడానికి, మానవ శరీరమును ధరించుకోవడానికి ఆయన ఇష్టపడి వచ్చి ఉన్నాడు. ఆయన మనిషిగా పుట్టకముందే ఆయన ఉన్నవాడు. దేవుని స్తోత్రం. చాలామంది అనేకులు ఎలాంటి స్థితిలో ఉన్నారంటే, యేసు ప్రభుని ఇక కేవలం మనిషిలాగే చూసేవాళ్ళు ఉన్నారు. దాని నుంచి ఒక స్టెప్ ముందుకు రావటంలా. యేసు ప్రభు కన్య అయిన మరియకు జన్మించాడంట, ఆయన కూడా మనిషే. ఆయన ఉన్న దినాల్లో కూడా చాలామంది ఏమనుకున్నారు తెలుసా? మాకు తెలీదా ఏంటి ఈయన నజరేతులో పుట్టాడని. ఆయన సహోదరులు కూడా ఆయన్ని కేవలం ఒక మనిషిలాగే చూశాడు. ఏముంది ఈయనలో ఒక ప్రత్యేకత? యేసుక్రీస్తు ఒక మనిషే. ఈయన చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం, ఈయన యేసేపు కుమారుడు కాదా, ఈయన మరియకు జన్మించిన వాడు కాదా? అనేక మంది అక్కడే ఆగిపోయారు. ఎక్కడ ఆగిపోయారు? ఈజ్ ఓన్లీ
మ్యాన్. గుడ్డివాడు కూడా అంటున్నాడు, యేసు అను ఒక మనుష్యుడు, యేసు అను ఒక మనుష్యుడు. ఆయన ఉమ్మి ఊసి బురద చేసి నా కళ్ళకి రాశాడు. నేను వెళ్ళి కోనేటిలో కడుక్కున్నాను, నా కళ్ళు వచ్చాయి. ఇప్పుడు చెప్పండి, ఆయన కేవలము మనిషే అయితే ఇది సాధ్యమా? దేవుని స్తోత్రం. ఈయన నోటితో ఈయన ఒక విషయం ఒప్పుకుంటున్నాడు, కానీ నిజంగా ఏ మనిషి అయినా అంతకుముందు అలా చేశారా? లేదు. మానవ చరిత్రలో ఒక పుట్టుగుడ్డి వానికి కళ్ళు తెప్పించిన మనిషి ఉన్నాడా అంటే లేదు. ఒకవేళ అలాంటిదంటూ ఏదైనా జరిగితే ఆ యేసు ప్రభు నామములోనే జరిగిద్ది, అంతే. పుట్టుక నుంచి కనుదృష్టి లేని వానికి ఏది ఉమ్మి ఊసి బురద చేసి రాస్తే కళ్ళు రావడం ఏంటి? యేసు ప్రభు కేవలము మనిషి అని అనేక మంది అక్కడే ఆగిపోయారు. వాళ్ళు ఆత్మీయమైన అంధత్వంలో ఉన్నారు. అనేక మందికి ఇంకా జ్ఞానోదయము రాలేదు, అనేక మంది కళ్ళు తెరవబడలేదు, అనేకులకు యేసుక్రీస్తు ఎవరో చూడలేనటువంటి ఒక అంధత్వంలో ఉన్నారు. ప్రియులారా, గుడ్డివాడు అంటున్నాడు, యేసు అని ఒక మనుష్యుడు. అంతే. ఆయనేం దూత కాదు, దేవదూతలాగా రాలేదు. ఆయన్ని పట్టుకోవచ్చు. దేవుని స్తోత్రం. ఆయన మనిషిగానే వచ్చాడు, రక్తమాంసములతో ఉన్నాడు. ఆయన మనిషిగా వచ్చాడు కనుక మొట్టమొదటి స్టెప్ ఈయన ఏమన్నాడంటే, యేసు అను ఒక మనుష్యుడు. అదే వ్యక్తి 17వ వచనములో చూడండి. కాబట్టి వారు మరలా ఆ గ్రుడ్డివానితో అతడు నీ కన్నులు తెరచినందుకు నీవతని గూర్చి ఏమనుకొనుచున్నావని అడుగగా వాడు ఆయన ఒక ప్రవక్త అనెను. చప్పట్లు కొడతాం దేవునికి. ఎవరయ్యా నిన్ను బాగు చేసిందంటే ముందేమన్నాడు? యేసు అను ఒక మనుషుడు. ఆయన నీ కళ్ళు తెరిచాడు కదా. ఇంతకాలం నువ్వు గుడ్డివాడుగా ఉన్నావు కదా, మరి ఉన్నట్టుండి నీకు కళ్ళు వచ్చాయే, ఉన్నట్టుండి నీకు దృష్టి వచ్చిందే. ఇప్పుడు చెప్పు, నిజంగా ఈ దృష్టి వచ్చినందువలన నువ్వు ఆయన్ని ఏమనుకుంటున్నావు? దేవుని స్తోత్రం. అప్పుడు అన్నాడు, నిజమే ఆయన మనిషే, దేవుని స్తోత్రం. అయితే ఆయన నా కళ్ళు తెరిచాడు. నేను ఒకప్పుడు గుడ్డివాణ్ణి, ఇప్పుడు నేను చూస్తున్నాను. హల్లెలూయా. ఒకప్పుడు నేను గుడ్డివాణ్ణి. ఎవరు ఇతను? ఒకప్పుడు గుడ్డివాడు. పుట్టిన దగ్గర నుంచి నేను ఎవరిని? గుడ్డివాణ్ణి. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ప్రమోషన్ వచ్చింది, చూపు గలవాణ్ణి. హల్లెలూయా. ఐ వాజ్ బ్లైండ్ బట్ ఐ సీ. నేను గుడ్డివాణ్ణి అన్నది నిజమే, కానీ ఇప్పుడు నేను చూస్తున్నాను కాబట్టి నేను అనుకుంటున్నాను ఆయన ఒక ప్రవక్త అయి ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. అనేక మంది ఎక్కడో ఒక చోట ఆగిపోతున్నారు. యేసు ప్రభువును గురించినటువంటి విషయాలలో అనేక మంది ఎక్కడో ఒక చోట ఆగిపోతున్నారు. వారిలో ప్రోగ్రెస్ లేదు. వారు నిజంగా లోతుకి ఆలోచించలేకపోతున్నారు. అనేక మంది దూరంగా రాలేకపోతున్నారు, లేదా లోతుకు రాలేకపోతున్నారు. యేసు ప్రభు ఎవరో ఎరగడము కష్టమవుతుంది అనేకులకు. గుడ్డివాడు మాత్రం ప్రవక్త అయి ఉండొచ్చు. ప్రవక్తలైతే వారు చెప్పింది జరిగిద్ది. దేవుడు వారితో మాట్లాడతారు గనుక, ఆ దేవుడి స్వరం వీరు వింటారు గనుక, ఆ దేవుడు చెప్పుంటాడు, నా దగ్గరికి దేవుడే పంపించుంటాడు, అందుకే ఈయన నా దగ్గరకు వచ్చాడు. దేవుని స్తోత్రం. దేవుడు చెప్పుంటాడు నన్ను బాగు చేయమని, అందుకనే ఈ ప్రవక్త నా దగ్గరకు వచ్చి సిలోయాము అనే కోనేటికి వెళ్ళి కడుక్కో అని చెప్పాడు. ఆయన ప్రవక్త అయి ఉంటాడు, అందుకే నాకు కళ్ళు వచ్చాయి. దేవునికి స్తోత్రం. ఇది ఆయన విశ్వాసములో కలిగిన మరొక మార్పు. మొట్టమొదటేమో యేసు అని ఒక మనుష్యుడు అన్నాడు, రెండవదిగానేమో ఆయన ప్రవక్త అయి ఉంటాడు. ఎందుకంటే ప్రవక్తలు చెప్పింది జరిగిద్ది. హల్లెలూయా. ఆయన ప్రవక్త అయి ఉంటాడు.
ఇక మూడవదిగా చూస్తే ఈయన ఏం చెప్తున్నాడు గుడ్డివాడు? 33వ వచనానికి వద్దాం. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమీయూ చేయనేరడని వారితో చెప్పెను. ఆగాలి. ఈయన ఒక మనుష్యుడు అన్నాడు, ఈయన ప్రవక్త అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? అసలు ఈయన వచ్చింది దేవుని దగ్గర నుంచి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈయన ఇక్కడ వాడు కాదండి. పరిసయ్యులతో చెప్తున్నాడు, ఈయన ఇక్కడ వాడు కాదు, ఈయన సాదాసీదా మనిషి కాదు. ఈయన మనిషి అయి ఉండొచ్చు కానీ కేవలం సాధారణమైన మనిషి. ఈ భూమిలో నుంచే వచ్చినవాడు, అంటే ఈ భూమి మీద పుట్టినవాడు, అంటే కేవలము భూమి మీద ఉన్నవాడే భూమి మీద పుట్టినవాడని కాదు. అసలు ఈయన బ్యాక్గ్రౌండ్, ఈయన ఎక్కడ వాడంటే అక్కడ వాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఈయన ఎవరంటే ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు. దేవుని యొద్ద నుండి ఒక వ్యక్తి రాకపోతే ఇలాంటి కార్యాలు జరగవో. ఈ పరిసయ్యులు ఏమంటున్నారు తెలుసా? నిజంగా నువ్వేనా గుడ్డోడు అంటున్నారు పదే పదే. నిజంగా నీ కళ్ళు వచ్చినాయా అంటున్నారు. ఇప్పుడు ఎలాగుందంటే పరిస్థితి, నిజంగా దేవుడు మిమ్మల్ని ఏదన్నా, దేవుడు మీకు ఏదైనా మేలు చేస్తే మీరు మేలు చేశాడు దేవుడు అని చెప్తే ఊరుకోవట్లా. నిజంగా దేవుడు మేలు చేశాడా నీ జీవితంలో? నిజంగా యేసు ప్రభు నమ్మినాకే జరిగిందా, లేకపోతే నువ్వేమైనా కల్పించావా? చూడండి, ప్రతి సాక్ష్యాన్ని కూడా ఇప్పుడు దాడి చేస్తున్నారు. ప్రతి సాక్ష్యమును దాడి చేస్తున్నారు. నా జీవితంలో ఇది జరిగిందంటే, లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఏం చెప్తున్నావు? నువ్వు కల్పించావు, నువ్వు మోసగారివి, నువ్వు దొంగవి, నీ మాటలు అబద్ధం. ఒకరి జీవితంలో మేలు జరిగింది అని చెప్తున్నా నమ్మేవాళ్ళు లేరు. ఎవరు లేరు? నమ్మేవాళ్ళు. నువ్వు సాక్ష్యం ఇస్తున్నప్పటికీ కూడా నీ సాక్ష్యాన్ని వక్రీకించేటటువంటి ఒక సమాజం బయలుదేరింది. అదే పరిస్థితి ఇప్పుడు వచ్చిందని మనం అనుకున్నాం, అప్పుడే ఉంది. యేసు ప్రభు ఉన్న కాలంలోనే ఉంది. నువ్వు నిజంగా చెప్పు, నువ్వు నిజంగా గుడ్డివాడువేనా? నిజంగా వీళ్ళిద్దరు మీ తల్లిదండ్రులేనా? నిజంగా మీ ఇల్లు ఇదేనా? నువ్వు ఇక్కడ పుట్టినోడువేనా? ఎన్నిసార్లు చెప్పినా అది అడుగుతారు, ఎన్నిసార్లు చెప్పినా భయపెడుతున్నారు. ఆయన పాపి, నువ్వు ఒక పాపివి. ఆయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడైతే విశ్రాంతి దినాన్ని ఎందుకు పాటించడు? నువ్వు ఒక పాపివి, నువ్వు మాకు చెప్తే మేము నమ్మాలా? ఆయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాదు అంటున్నారు కొందరు. గుడ్డివాడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ భౌతికంగా గుడ్డివాడుగా ఉన్న ఈ వ్యక్తి కనుదృష్టి పొందుకొని ఆయనకి కళ్ళొచ్చినాక ఆయన అంతా చూస్తూ అంటున్నాడు కదా, ఆయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడే. ఆయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడే. ఆయన ఇక్కడ వాడు కాదు. ఆయనకి దేవునికి సంబంధం ఉంది. హల్లెలూయా. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడు. ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య. దేవునికి స్తోత్రం. ఆది యందు ఉన్నటువంటి ఆ వాక్యము, దేవుని దగ్గర ఉన్న ఆ వాక్యము, దేవుడై ఉన్న ఆ వాక్యము మన మధ్యకు వచ్చిందంట. దేవునికి స్తోత్రం. ఎలా వచ్చింది వాక్యం అంటే శరీరాన్ని ధరించుకొని. ఎలా వచ్చిందండి వాక్యం? ఈ లోకంలోనికి ఆ ఆది యందు ఉన్నటువంటి దేవుడు శరీరాన్ని ధరించుకొని ఒక మానవ రూపములో ఆయన దిగి వచ్చాడు. అందుకే అతడు దేవుని యొద్ద నుండి వచ్చినవాడు. దేవుని స్తోత్రం. ఆయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు. మేము నమ్మము అంటున్నారు వీళ్ళు. వీరు నమ్మకపోవడానికి, వీరు నమ్మితే ఎంత, లేదా ఒకవేళ నమ్మకపోతే ఎంత, గుడ్డివాడు మాత్రం చూస్తున్నాడు. హల్లెలూయా. ఒకరు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత, గుడ్డివాడికి మాత్రం చూపొచ్చింది. నీ సాక్ష్యం నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత, నువ్వు మాత్రం ఆ మేలును అనుభవిస్తున్నావు. హల్లెలూయా. చర్చిలో వాళ్ళే నమ్మరు అనుకుందాం. ఉదాహరణకి నీకేదో మేలు జరిగింది, నువ్వు చెప్తావు, నేను ప్రార్థన చేసుకున్నాను, నాకు దేవుడి కార్యం చేశాడని. నీ పక్కనున్న సహోదరుడే నమ్మకపోవచ్చు. వాళ్ళు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత, నీవు మాత్రం ఒకటి అనుభవిస్తున్నావు. హల్లెలూయా. దేవునితో ఆ రుచి మనకు కావాలి.
దేవునితో వ్యక్తిగతంగా సంబంధం దేవునితో మనం నడిచేటప్పుడు, దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు మన జీవితంలో దేవుడు చేసే ప్రతి కార్యము మనం అనుభవించే వారంగా ఉండాలి. హల్లెలూయా. అందుకే దేవుణ్ణి అంట ఊరికే పైపైన తెలుసుకోవటం కాదు, రుచి చూసి తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. పైపైన తెలుసుకోవడం కాదు, మన జీవితంలో అనుభవించాలి. యేసు ప్రభు నా దేవుడు అంటే నువ్వేం అనుభవించావో చెప్పు. నీతో ఆయన ఏం మాట్లాడాడు, నీకేం అర్థమైంది ఆయన సత్యం. హల్లెలూయా. ఆయన ఒక మనుష్యుడు అన్నాడు. రెండవది, మూడవది, ఆయన ఎవరు? దేవుని యొద్ద నుండి వచ్చినవాడు. దేవునికి స్తోత్రం. ఇంకేమంటున్నాడు? 4వ మాట 38వ వచనంలో చూసినట్లయితే, అంతటా వాడు ప్రభువా. ఆగండి. అంతటా వాడు ఏమంటున్నాడు ఇక్కడ? ప్రభువా దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు అని చెప్పాడు కదా పైన. ఇప్పుడు నువ్వే నాకేక ప్రభువు అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడవు, నీవే ప్రభువు అయ్యా, నీ యందు నేను విశ్వాసం ఉంచుచున్నానని చెప్పి మ్రొక్కుతున్నాడు. కేవలం ఆయన మనిషి అయితే మొక్కేవాడా? ఆయన కేవలము మనిషి మాత్రమే అనుకున్నట్లయితే మొక్కేవాడా? ఈయన మ్రొక్కుతున్నాడు అంటే హృదయంలో ఏ స్థానం ఇచ్చాడు? ఇప్పుడు ఇవ్వాల్సిన స్థానం ఇచ్చేసాడు. హల్లెలూయా. నువ్వు రావాల్సిన వాడు వచ్చేసావయ్యా, మేము ఎదురు చూస్తున్నాం, ఎంతో కాలంగా నీ కోసం ఎదురు చూస్తున్నాం, నువ్వు రావాల్సిన వాడు వచ్చేసావు. హల్లెలూయా. నాకు అర్థమైపోయింది, నువ్వే ప్రభు. దేవుని స్తోత్రం. ఒక గుడ్డివాడికి రక్షకుడు అర్థమయ్యాడు. ఈ లోకములో గుడ్డివాడిగా పుట్టిన ఆ వ్యక్తికి రక్షకుడు బయలుపరచబడ్డాడు. ఇందాక చెప్పాను, సుమారుగా 60 లక్షల మంది గుడ్డివాళ్ళు ఉన్నారని. మరి ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఆధ్యాత్మిక అంధత్వం. వీళ్ళందరూ భౌతికమైన గుడ్డివాళ్ళు. ఇప్పుడు దాకా మనం మాట్లాడిన ఈ వ్యక్తి కూడా భౌతికంగా గుడ్డివాడు. ఫిజికల్గా అతను బ్లైండ్ పర్సన్, కళ్ళు లేవు. ఆయనకి కళ్ళు వచ్చిన తర్వాత కూడా ఆయన చూస్తుంది ఏంటంటే ఈ లోకాన్ని, మనం చూస్తున్న ఈ లోకాన్నే చూస్తున్నాడు. మనకి కనుదృష్టి ఉన్నది, మనం ఎలా చూస్తున్నామో అతడు కూడా అలాగే చూస్తున్నాడు. ఇప్పుడు ఆత్మీయమైన గుడ్డివాళ్ళు లేదా మానసికమైన అంధులు ఎంతమంది ఉండి ఉంటారంటారు? ఇందాకటిదైతే లెక్క వచ్చింది. ఇప్పుడు అదే WHO వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం, అయ్యా హూ సంస్థ వాళ్ళారా, ఆధ్యాత్మిక గుడ్డి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎంతమంది ఉంటారంటే చెప్తారా వాళ్ళు? అర్థమవుతుందా నా మాటలు? ఊరికి అర్థమవుతున్నట్టుగా యాక్షన్ చేస్తున్నారా? దేవుని స్తోత్రం. ఆధ్యాత్మిక గుడ్డి వాళ్ళు ఎంతమంది అంటే ఎవరైనా లెక్క, స్పిరిచువల్లీ బ్లైండ్. ఇప్పుడు ఈ కళ్ళు బాగోకపోతే కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదోటి చేయించుకొని, ఏదో ఒక మందు వేసుకొని, ఏదో ఒక స్పెట్స్ రాపించుకొని ఎట్టగొట్ట చూస్తాం, పర్వాలా. ఈ బ్రతికినంత కాలము ఏదో విధంగా కళ్ళద్దాల సహాయంతో ముగింపు చేస్తాం. ఇంకొక అంధత్వం ఉన్నది కదా, ఆ అంధత్వం పరిస్థితి ఏంటి? కొంతమంది అంటారు కొన్ని యాక్సిడెంట్లు లేదా కొన్ని ఏమైనా జరిగిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే, ఏంటి నువ్వు చూసుకోలేదా ఏంటంటే, ఏమోనండి నేను చూస్తానే ఉన్నానండి, చూస్తా కూడా అక్కడే నిలబడిపోయాను, అది వచ్చి నా మీద పడింది, తల పగిలిపోయింది. ఏం చేస్తున్నారంట? చూస్తానే ఉన్నారంట, తప్పుకోలేదంట. దీన్ని ఏమి యాక్సిడెంట్ అందాం? నువ్వు చూడలేదు, గుద్దేశావు. చూస్తానే ఉన్నాను, గుద్దేశాను, దీన్ని ఏమనాలి?
చూస్తున్నాను. ఏం చేస్తున్నారు? కళ్ళున్నాయి. కళ్ళుండి చూస్తా కూడా తప్పు చేస్తే, కళ్ళుండి చూస్తా ప్రమాదంలో పడిపోతే వాళ్ళని ఏమంటాం? ఇది పోయిందా నీకు అంటాం. అంటామా? ఇప్పుడు కళ్ళుండి గుడ్డివాళ్ళలాగా చేసావు కదరా నువ్వు. ఏముండి? కళ్ళుండి గుడ్డివాడవు. కళ్ళుండి గుడ్డివాడు. కళ్ళుండి గుడ్డితనం ఏంటి? నీ మనసుకి జ్ఞానము కలగలేదా? నీ మనసుకి వెలుగు రాలేదా? నీ మనసుకి సత్యము అర్థం కాలేదా? ఆ ఫ్యాన్ మీద పడుతుంది, నువ్వు చూస్తా కూడా తప్పుకోకుండా ఉండటం ఏంటి? కొంతమంది పిల్లలు దెబ్బలు తిన్న తర్వాత మళ్ళీ దెబ్బలు పడతాయి. ఆడ అసలే పడి అమ్మ అయ్యా అంటే మళ్ళీ వచ్చి 2 పీకుతారు. ఎందుకు? జాగ్రత్త లేదా నీకు? చూస్తా కూడా ఎలా పడ్డావు నువ్వు? చూస్తా కూడా ఎలా పడ్డావు? ఒక అంధకారం, ఈ కళ్ళు ఉంటాయి కానీ ఒక అంధకారం ఏంటో తెలుసా? సత్యమును మాత్రం చూడలేవు. అదే ఆధ్యాత్మిక అంధత్వం. సత్యమును చూడలేవు. మనస్సుకు వెలుగు లేదు. నో ఎన్లైటన్మెంట్. అంతర్దృష్టి లేదు, బాహ్య దృష్టి ఉంది. ఏ దృష్టి లేదు? అంతర్దృష్టి లేని వాళ్ళు ఎంతమందో మనం చెప్పలేం. అనేకులకు బాహ్య దృష్టి ఉంది కానీ అంతర్దృష్టి లేదు. ప్రతి విషయములో అంతర్దృష్టి. దేవుని స్తోత్రం. చెప్పండి అందరూ ఆ మాట. ఏ దృష్టి చెప్పాలండి? అంతర్దృష్టి. కొంతమందికి కొన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళ నేత్రాలు వెలిగించబడవు. వాళ్ళు ఎస్ నువ్వు చెప్పింది కరెక్టే అని అనరు. భూమి గుండ్రంలాగా చాలా కాలం అయిపోయిన తర్వాత, వారు అనుకోనివన్నీ నష్టాలన్నీ జరిగిపోయిన తర్వాత నువ్వు చెప్పింది కరెక్టే అంటారు. అర్థమైందా? మొదట్లో ఎంత చెప్పినా కూడా ఇది సత్యము, ఇది నిజము, ఇది అబద్ధం కాదు అని చెప్తే వారు అంతర్దృష్టి వాళ్ళకు ఉండదన్నమాట. వారు బాహ్య దృష్టితో చూస్తూ అంటారు కదా, మాకు అన్నీ తెలుసులే నువ్వు చెప్పక్కర్లా అంటారు. మాకన్నీ అలాగే అంటున్నారు పరిసయ్యులు కూడా. నువ్వు గుడ్డివాడిగా పుట్టిన వాడవు, నువ్వు పాపివిరా, నువ్వు మాకు చెప్తున్నావేంటి? ఆయన దేవుని వద్ద నుండి వచ్చాడా? ఆయన దేవుని కుమారుడా? నమ్ముతున్నావా నువ్వు? ఆయన ప్రవక్తన? కళ్ళున్న మాకు తెలుసు, నీకేం తెలుసు? ఇప్పుడు నీ కళ్ళు వచ్చినాయి. మేము మొదటి నుంచే ఏముందంటే వీళ్ళకి, మొదటి నుంచే పుట్టిన దగ్గర నుంచే వీళ్ళకి ఏముంది చెప్పాలి? కళ్ళున్నాయి. పుట్టిన దగ్గర నుంచి వీళ్ళకి కళ్ళున్నా, వీడికి ఇప్పుడు కళ్ళు వచ్చినా వీడికి 2 దృష్టిలు వచ్చినాయి ఆ రోజు. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఒకటి బాహ్య దృష్టి వచ్చింది ఈ గుడ్డివాడికి, రెండవది అంతర్దృష్టి వచ్చింది. అందుకే యేసు ప్రభుని మనిషి అన్నాడు, యేసు ప్రభుని ప్రవక్త అన్నాడు, యేసు ప్రభుని దేవుని యొద్ద నుండి వచ్చినవాడు, యేసు ప్రభుని ప్రభువా అన్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎన్ని దృష్టిలు ఉన్నాయి ఇతనికి? ఇప్పుడు మొదటి నుంచి ఒక దృష్టి గల వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? నిన్ను వెలివేస్తున్నాం మేము. నీ కుటుంబంతో నీతో ఎవరికి సంబంధాలు ఉండవేక. ఈ చేసిన తప్పేంటి? ఇతని మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ఈయన బాహ్య నేత్రాలు మనోనేత్రాలు కూడా వెలిగించబడి సత్యాన్ని గ్రహించి యేసు ప్రభుని ప్రభువా అని పూజిస్తున్నందుకు, మ్రొక్కుచున్నందుకు నిన్ను నీ కుటుంబాన్ని వెలేస్తున్నాం. నిన్ను నీ కుటుంబాన్ని వెలేస్తున్నాం. లోకము అలాంటిదే. దేవుని స్తోత్రం. కానీ మనం ఒకటి కోరుకోవాలి, ప్రభువా ఎల్లప్పుడూ నాకు సత్యాన్ని చూచున్నట్లుగా నా ఆంతరంగిక, హల్లెలూయా, నాకు ఆత్మీయ నేత్రాలు తెరవండి ప్రభువా.
నేను వాక్యము చదువుతున్నప్పుడు నా నేత్రాలు తెరవబడును గాక. నేను వాక్యం వింటున్నప్పుడు నా నేత్రాలు తెరవబడును గాక. హల్లెలూయా. ప్రభు, నాకు అంతర్దృష్టి నాకు దయచే ప్రభు. నాకు ఆత్మ సంబంధమైన అంధత్వం ఉండకూడదు ప్రభు. నేను ప్రతి విషయాన్ని గ్రహించాలి. హల్లెలూయా. నా మాటలు మీరు గ్రహింపకున్నారేలా అంటాడా? యేసయ్య అన్నాడా లేదా మాట? చెప్పరు. మీరు నా మాటలు వింటున్నారు కానీ నా మాటలను ఎందుకని గ్రహించలేకపోతున్నారు అంటాడు. గుడ్డివాళ్ళు వాళ్ళు, ఆత్మీయ గుడ్డివాళ్ళు వాళ్ళు. లోపల ఉంది అంధత్వము, బయటికి మాత్రం కళ్ళు ఉన్నాయి కానీ లోపల చూడలేకపోతున్నారు. కారణం వారి యొక్క అవిశ్వాసం. అవిశ్వాసాన్ని బట్టే గురుడ్డితనం. చెప్పండి, అవిశ్వాసాన్ని బట్టి ఏమొస్తుంది? అందుకే కొరింథీ పత్రికలో 2వ పత్రిక చూడండి ఒకసారి. కొరింథీలకు రాసిన 2వ పత్రిక. దేవుని స్వరూపి అయి ఉన్న దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను ఆ, కనుపరచు ఆ, సువార్త ప్రకాశము సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఆ, ఈ యుగ సంబంధమైన దేవత ఉమ్, అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఉమ్. గ్రుడ్డితనము కలుగచేసెను. ఇక్కడ ఒక మాట గమనించండి. ఎవరికి గురుడితనం ఉంటది అంటే అవిశ్వాసులకు. చెప్పాలి, ఎవరికండి? గుడ్డివాళ్ళు ఎవరయ్యా అంటే అవిశ్వాసులు, విశ్వసించని వారు, విశ్వాసం ఉంచలేని వారు, నేను నమ్మను అనేవారు. బైబిల్ ఏమని చెప్తుంది తెలుసా? అవిశ్వాసులైన వారి నేత్రములకు గ్రుడ్డితనం. అవిశ్వాసి లోపల అవిశ్వాసం ఉన్నప్పుడు అదే గుడ్డితనానికి కారణం. ఇక దేన్ని గమనించలేడు, గ్రహించలేడు, చూడలేడు. చెప్పిన వేస్ట్. చెవిటోడి దగ్గరికి వెళ్ళి శంఖం ఊతే ఏం ప్రయోజనం అన్నట్టుగా అవిశ్వాసి దగ్గరికి వెళ్ళి నువ్వు ఏం చెప్పినా చూడ్డం. ఆహా, అవునా, నిజమా అంటాడే కానీ ఏమాత్రం కదలిక ఉండదు. తన లోపల ఉన్న అవిశ్వాసము. అందుకే ఈ యుగ సంబంధమైన దేవత. ఎవరు యుగ సంబంధమైన దేవత? అపవాది, సాతాను. ఏం పేరు చెప్పండి? సాతాను. ఎవరు యుగ సంబంధమైన దేవత? ఈ సాతాను ఏం చేస్తున్నాడు తెలుసా? అవిశ్వాసాన్ని కలిగిస్తున్నాడు. నమ్మొద్దు, నమ్మొద్దు, నమ్మొద్దు. అనేకులు ఆధ్యాత్మిక గురుడితనములో ఉన్నారు అని బైబిల్ సాక్ష్యమిస్తుంది. ఈ యుగ సంబంధమైన దేవత అనేకులకు ఆ ప్రకాశము ప్రకాశించుకున్నట్లు, ఆ సువార్తను నమ్మకుండానట్లుగా గురుడితనం కలిగిస్తున్నాడు. గురుడితనం కలిగి యేసు ప్రభు ఈ లోకానికి నిజమైన వెలుగుగా వచ్చాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు వెలిగించడానికి. మనం అనుకుంటున్నాం కేవలం భౌతికమైన దృష్టి మాత్రమే ఇస్తాడు ఆయన అని. కాదు కాదు, ఆయన భౌతికమైన దృష్టి ఇస్తాడు, లోపల ఆంతరంగిక దృష్టి కూడా ఇస్తాడు. అంతర్దృష్టి ఇస్తాడు ఆయన. ఒకప్పుడు మనం అందరం ఇక్కడ కూర్చున్న వారం అనేకులం. ఇప్పుడు కూడా ఒకవేళ ఇంకా ఎవరైనా ఆత్మీయమైన అంధకారంలో ఉన్నారేమో నాకు తెలియదు, కానీ ఇప్పుడు అనేకులు ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనకి లోపల నేత్రాలు తెరవబడ్డాయి. హల్లెలూయా. సత్యము, మార్గము కనబడతా ఉంది. హల్లెలూయా. ఆత్మీయమైన ఆధ్యాత్మిక అంధత్వం కలిగిన వారు ఎంతోమంది ఉన్నారు గనుక మన బాధ్యత ఏంటి? ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థన. దేవుడు చెప్పిన పని సత్యమును ప్రకటించటం. హల్లెలూయా. ఎవరు నమ్ముతారు, ఎవరు నమ్మరో మనకు అవసరం లేదు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మనోనేత్రాలు తెరవడానికి. ఎంతోమంది గుడ్డి వాళ్ళను బాగు చేశాడు ఆయన. కొంతమంది ఏమో వెళ్ళండి బాగుపడ్డారు కదా అంటే, లేదు లేదు నీ వెనకే వస్తామన్నారు. హల్లెలూయా. మార్కు సువార్తలో చదువుతాం, ఒక గుడ్డివాడు, అతని పేరు బర్తిమయి. అతడు బాగుపడ్డ తర్వాత నువ్వు వెళ్ళిపో, నీ ఇంటికి వెళ్ళిపో అంటే, లేదు లేదు నేను వెళ్ళను. ఎందుకంటే 2 దృష్టిలు వచ్చినాయి. హల్లెలూయా. నేను నిన్నే వెంబడిస్తా. దేవుని యొక్క మహాకృపలో మనం గుడ్డివాళ్ళం కాదు. భౌతికంగా దేవుడు పుట్టినప్పుడే కళ్ళు ఇచ్చాడు. హల్లెలూయా.
ఈ కళ్ళు విషయంలో మాత్రం దేవుడు మనకు అన్యాయం చేయలేదు కదా. అన్ని అవయవాలు ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు. అయితే దేవుడు కోరుకుంటుంది, లోపల నీకు ఉందా, అంతర్దృష్టి ఉందా, దానికోసం ప్రయాసపడాలి. ఏదైనా వాక్యం అర్థం కాకపోతే, ప్రభువా నా మనోనేత్రాలు తెరువయ్యా, ఈ మాటని అర్థం చేసుకోవడానికి కృపనివయ్యా అని ప్రార్థన చేయాలి. ఏదైనా మనకి గ్రహింపుకు రాకపోతే ఏమడగాలి, ప్రభువా నీ సత్యాన్ని గ్రహించే ఆ లోపల ఆ దృష్టి నాకు దయచే ప్రభువా. దేవుని స్తోత్రం. పిల్లరా, ఆధ్యాత్మిక అంధత్వము ఈ భూమి మీద ఉన్నది అనటానికి ఎన్నో వాక్యాలు ఉన్నాయి. ఉదాహరణకి యెషయా గ్రంథం 43:7లో, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము, నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. దేవుని స్తోత్రం. కన్నులుండి అందులైన వారిని, చెవులుండి బదులైన వారిని తీసుకొని రండి. ఏంటంట? కన్నులుండి అందుల ఉందా లేదా అంధత్వం? కళ్ళున్న వాళ్ళకు కూడా ఉందా లేదా అంధత్వం? బైబిల్ చెప్తుంది, కన్నులుండి అందులైన వారిని, చెవులుండి బదిరులైన వారిని తీసుకొని రండి. 56:10లో, వారి కాపరులు గుడ్డివారు, వారందరూ తెలివి లేనివారు, వారందరూ మోగకొక్కలు, మొరగలేరు, కలవరించుచు పండుకొని వారు, నిద్రాసక్తులు. ఇక్కడేం కనపడుతుంది? కాపరులను తిడుతున్నాడు ఆయన, హెచ్చరిస్తున్నాడు. వాళ్ళ కాపరులు ఎవరంట? గుడ్డివారంట. అంటే కళ్ళు నిజంగా లేవని కాదు, వాళ్ళ కళ్ళున్నాయి కానీ సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. అందుకనే వారి కాపరులు గుడ్డివారు. ఇర్మియా గ్రంథము 5:21లో, కన్నులుండియు చూడకయు, చెవులుండియు వినకయు నున్న వివేకము లేని మూడులారా ఈ మాట వినుడి. ఏమన్నాడు ఇర్మియా ప్రవక్త? కన్నులుండియు చూడకయు. మరి ఎందుకండి కళ్ళు ఉంది? ఈ కళ్ళు నీకున్నాయి కానీ నువ్వు చూడాల్సింది చూడలేకపోతున్నావు. దేవుని స్తోత్రం. కన్నులుండియు చూడకయు, చెవులుండియు వినకయునున్న వివేకము లేని మూడులారా, వివేకము లేని మూడులారా ఈ మాట వినుడి. ఎఫెసీ పత్రిక 4:18 ఏముంటుందంటే, ఎఫెసీ 4:18లో, వారైతే అంధకారమైన మనస్సు గలవారై. ఏ మనసు చెప్పాలండి? ఏ మనసు? ఇదేంటి, అందరికీ మనసు ఉంది, మరి ఎవరో కొందరికి అంధకారమైన మనసు ఉందంట. ఏ మనసు ఉంది? అంధకారం అంటే చూడలేని మనస్సు. మనసు ఉంది కానీ చూడలేరు. మనసు ఉంది కానీ అర్థం కాదు వాళ్ళకి, ఎంత చెప్పినా. అటు పోవద్దురా బాబు, ఆ పని చేయొద్దు, అది నీకు నష్టం కలిగిద్దంటే అటే పోతారు. అది తినొద్దు బాబు, అది నీకు ప్రమాదం నాయన, అదే తింటారు. అంధకారమైన మనసు. చెప్పండి అందరూ ఆ మాట. మనసుకు కళ్ళు లేవని అర్థం. ఇది గుడ్డి మనసు అని పౌలు రాస్తూ ఉన్నాడు. వారైతే అంధకారమైన మనస్సు గలవారే, తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొంచున్నారు. వాళ్ళకున్న ఆ గురిటితనం ఏం చేస్తుందంట? తొలగిపోయేటట్టు చేస్తుందంట. జీవములో నుండి, దేవుని యొక్క ఆ జీవము కలిగిన ఆ మార్గం, జీవములో నుండి వేరుపరచబడిన వారే. జీవంలోంచి బయటికి వెళ్తే ఏముంటుంది అక్కడ? నిర్జీవం ఉంటుంది, చావు ఉంటుంది. అంటే జీవము కలిగిన చోట ఉండకోకుండా జీవములో నుంచి ఎక్కడికి పోతున్నారు మనుషులు? నిర్జీవ స్థితికి వెళ్తున్నారు. జీవములో నుండి తొలగిపోవడానికి కారణం ఏంటంట? అంధకారమైన మనస్సు. దేవుని స్తోత్రం. గ్రహించాలి. ఎన్నో వాక్యాలు ఉన్నాయి. కన్నులుండి చూడలేని వారు ఉన్నారని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. కనుక ఈ రెండు దృష్టిలు ఉన్నాయని గ్రహించుదాం.
ఈ కళ్ళు ఒకవేళ కనబడకపోయినా పర్లేదేమో కానీ లోపల కళ్ళు మూసుకుపోతే మాత్రం మనం వెళ్ళిపోయేది నిజమైన అంధకారంలోకే. వీని కాళ్ళు చేతులు కట్టేసి ఆ వెలుపటి చీకటిలోనికి త్రోయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును అంటున్నాడు. ప్రభు ఒక ఉపమానము చెప్తూ, పెళ్లి వస్త్రము లేనటువంటి వ్యక్తి పెళ్లి విందులోకి వచ్చాడంట, వాడు కాళ్ళు చేతులు కట్టేమంట. ఆ ఉపమానం యొక్క భావం ఏమిటి? ఒక వ్యక్తి దేవుడు ఏర్పాటు చేసే ఆ విందులోకి వెళ్ళాలంటే, పరలోకమనే ఆ స్థలంలోకి వెళ్ళి ఆ విందులో పాల్గొనాలంటే అతనికి ఒక క్వాలిఫికేషన్ కావాలి, ఒక వస్త్రం కావాలి. ఆ వస్త్రం ఏంటి అని అడిగితే మీరు, రక్షణ వస్త్రం. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ లేకోకుండా దేవుని వద్దకు వెళ్ళలేం మనం. ఏ మనిషి వెళ్ళలేడు. మనం పాపులమని కాదు, కానీ పాపులమైన మనకి రక్షణ వస్తే మనకుంది క్వాలిఫికేషన్. హల్లెలూయా. ప్రియులారా, అంధకారమైన మనసు కలిగిన వారు ఉన్నారని చివరిగా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే ప్రభు అక్కడ ఒక సంఘాన్ని గద్దిస్తూ అంటున్నాడు కదా, 3:17లో, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవును, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవును, ఆ, గ్రుడ్డివాడవును, ఆ, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక ఆ, నేను ధనవంతుడను, ఆ. ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొని ఏ సంఘం అది? ఏ సంఘంతో మాట్లాడుతున్నారు ఆ మాటలు? ఏ సంఘం అంట? లవోదికియా అనే ప్రాంతములో ఉన్న సంఘముతో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇలాగున్నాయి. అంటే సంఘములో కూడా గుడ్డివాళ్ళు ఉన్నారా? మరి ఎక్కడండి గుడ్డివాళ్ళు? సంఘములో. అరే, దేవుని మందిరంలోకి వచ్చి దేవుని మందిరంలో కూడా గుడ్డివాళ్ళు ఉన్నారా? ఎంత ఎలాగుందో తెలుసా అది? నీవు దౌర్భాగ్యుడవు. ఎప్పుడైనా ఎవరైనా తిట్టారా మీరు ఈ మాట? దౌర్భాగ్యుడా అనే ఉంటారు. అన్నారా? అనలేదా? దిక్కుమాలిన వాడ, దిక్కుమాలిన వాడ, దరిద్రుడా. ఇది మా ఇంట్లో ఎక్కువ వినబడుతుంది. ఆడో పెద్ద దరిద్రుడు, వాళ్ళు దరిద్రులు. దరిద్రుడా, గురిటివాడా. ఎవరైనా కళ్ళు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఆ మాట అనండి, చెంపలు జాగ్రత్త. కళ్ళున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, గుడ్డివాడా, కళ్ళు ఎవరా నీకు, కనపడతలేదా? ఇంత భయంకరంగా తొక్కేసావు నా కాలు, గుడ్డివాడా. అట్లా అంటే ఇప్పుడు సంఘంతో మాట్లాడుతున్నాడు ఆయన. గుడ్డివాడవు, దిగంబరుడు. బట్టలు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి దిగంబరుడు అంటే ఏమైనా అర్థం ఉందా? దిగంబరుడు ఉన్నావని ఎరుగక, ఇది నీ కండిషన్. లవోదికియా సంఘములో ఉన్నవారులారా, మీ కండిషన్ ఏంటంటే మీరు దౌర్భాగ్యులు, దిక్కులేని వాళ్ళు, దరిద్రులు, గుడ్డివాళ్ళు, దిగంబరులై ఉన్నారని ఎరుగక, ధనవంతుడను ఏమనుకుంటాడంట? ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకుంటున్నావు. నాకేం పర్లేదు, బాగా బాగా సంపాదించాను, నాకు అన్నీ ఉన్నాయి, నాకేం పర్వాలేదు అనుకుంటున్నావా అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎప్పుడు ఈ హెచ్చరిక వస్తుందంటే, ప్రియులారా గ్రహించండి, నీవు దేవుణ్ణి చూడనప్పుడు, దేవుని వాక్యాన్ని గ్రహించినప్పుడు, దేవుని మార్గాలను గుర్తించినప్పుడు, దేవుడు మాట్లాడుతున్నాడనే సెన్సెస్ పనిచేయనప్పుడు, కొంతమందికి సెన్సెస్ పోతాయి, సెన్సేషన్ ఉండదు కదా. ఎవరాళ్ళు? గిల్లినా అర్థం కాదు, గుచ్చినా అర్థం కాదు. ఎవరు వాళ్ళు? ఏంటమ్మా? సెన్స్ పోయింది. ఎంత దారుణం కదా. ఎవరైతే దేవుని స్వరాన్ని, ఇది దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా జీవితం, నా భవిష్యత్తు, నా ఫ్యూచర్ దేవుడు చూపిస్తున్నాడు, నేను ఈ ఆత్మీయ విషయాల్ని చూడాలి, హల్లెలూయా, ఆత్మ సంబంధమైన విషయాల్ని గ్రహించాలి, లోతైన సత్యాన్ని నేను పట్టుకోవాలి, వెతకాలి, పట్టుకోవాలి అని అనుకోని వారి జీవితము ఆధ్యాత్మికంగా అంధకారంలో ఉంటుంది. మరి అనేకమైన విషయాలు దేవుని చిత్తమైతే
నెక్స్ట్ బైబిల్ స్టడీలో చెప్పుకుందాం. మనము ఆధ్యాత్మికంగా అందులముగా ఉండకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమి సంపాదించుకుంటే, ఏమి కలిగి ఉంటే మనము అందులము కాకుండా ఉంటాం అనే విషయాలు మరోసారి చూద్దాం. దేవుని స్తోత్రం. ఈ గుడ్డివాడైతే ఒకటే మాట అన్నాడు, నేను ఆయన నమ్ముచున్నా, ఆయనే నాకు ప్రభు. అప్పుడు యేసయ్య అన్నాడు కదా, చదవండి అమ్మా. పరిసయ్యులు ఆ మాట విని కోపం వచ్చింది వాళ్ళకి. ఏంటి ఈయన మాట్లాడేది అనుకున్నారు. పరిసయ్యులు ఉమ్, వానిని వెలివేసిరని యేసు విని, కాదు 39లో, అప్పుడు యేసు అప్పుడు యేసు చూడని వారు చూడవలెను. చూడని వారు చూడవలెను. యేసు ప్రభు ఏమంటున్నాడో చూడండి. ఇదంతా జరిగాక చూడని వారు చూడవలెను. చూచువారు గ్రుడ్డివారు కావలెను. ఆగండి, చూచేవారు ఏమవ్వాలి? మేము చూస్తున్నామంటున్నారు కానీ వీరు చూడట్లా. వారికి విషయం కనబడుతున్నా కూడా వారు చూడాల్సిందే చూడట్లా. పైకి మాత్రం మాకు కళ్ళు ఉన్నాయి, మేము చూస్తున్నాం, మా జ్ఞానం ఉంది, మాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లా. అందుకే ప్రభు ఈ తీర్పు కోసం వచ్చాడంటే ఈ లోకానికి. ఏంటి ఈ తీర్పు అంటే, చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు కావాలను. చూడని వారు చూడాలంట, చూచువారు గుడ్డివారు కావాలని. అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చిత్రని చెప్పెను. ఆయన యుద్ధనున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట విని మేమును గ్రుడ్డివారమా అని అడిగిరి. అసలు చెప్తుందే వాళ్ళ గురించి కదా. దొంగ నువ్వేరా అంటే ఏంటి, నేను దొంగనా అన్నట్టుకుంది ఇప్పుడు ఇది. ఈ పరిసయ్యులు మొదటి నుంచి వెంటాడుతానే ఉన్నారు ఈ గుడ్డివాడిని. ఏయ్, ఎవరు బాగు చేశారు నిన్ను? ఎలా బాగు చేశాడు? ఆయన గురించి నువ్వేమనుకుంటున్నావు? నిన్ను వెలివేస్తాం, నీ కుటుంబాన్ని వెలివేస్తాం, నువ్వు నిజంగా గుడ్డోడివేనా, అసలు నీ కళ్ళు ఎలాగొచ్చినాయి? 2 సార్లు చెప్పినా మళ్ళీ అదే అడుగుతారు. ఆయన గురించి నువ్వేమనుకుంటున్నావు? ఆయన గురించి ఈయనేమనుకుంటే వీళ్ళకేంటి సమస్య? ఈ పరిశీలకున్న సమస్య అంతా యేసు ప్రభువుని నమ్మకూడదు. అందుకే చూచేవారు గుడ్డివాళ్ళు కావాలను. నువ్వు నమ్మట్లేదు కనుక, నువ్వు అవిశ్వాసంతో ఉన్నావు కనుక నీ కండిషను ఇది, నీకు తీర్పు ఇది. ఈ తీర్పులో నువ్వు ఉంటావు అంతే. మీరు గుడ్డివారు ఏమన్నారు? అందుకు యేసు మేము గుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపం లేకపోవును కానీ చూచుతున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనిచున్నారు కదా. మీ గురించి మీరు చాలా ఎక్కువ మాట్లాడుకుంటున్నారు కదా. మీ పాపము నిలిచి ఉన్నది. మేము చూస్తున్నామంటున్నారంట పరిసయ్యులు. పరిసయ్యుల గురించి అసలు విషయాలు ఇంకా బ్యాక్గ్రౌండ్కి వెళ్తే మీకు తెలుసు చాలా విషయాలు. పరిసయ్యులు ఎవరు చెప్పండి? సున్నం కొట్టిన పరిసయ్యులు. ఇంకా ఎవరంట? వేషధారులు. పైకి భక్తిగా కనిపిస్తారు కానీ లోపల లేదు వాళ్ళకి. ఏం లేదు? లోపల లేదు. పైకి భక్తిగా కనబడాలని చెప్పి వాడు డ్రెస్సులు కూడా చాలా తెల్లని వస్త్రాలు వేసుకొని, తెల్లటి అంగీలు వేసుకొని, అందరికీ ప్లీజింగ్ అంటే అందరికీ కూడా అంగీకారంగా ఉంటారన్నమాట. మాటలు కానీ, చూపులు కానీ, నడక కానీ, వస్త్రధారణ కానీ అంత భక్తి గలవారిలాగే ఉంటారంతే. చాలా భక్తి. కానీ వాళ్ళ లోపల కుళ్ళు, వాళ్ళ లోపల అసూయ, వాళ్ళ లోపల ఏం చేయాలా? దోచుకోవాలనే తత్వం. పరిసయ్యులు మేము చూచుచున్నాము అని మీరు అంటున్నారు కదా, మీరు నిజంగా చూడలేకపోతున్నారు మీరున్న స్థితి. చాలామంది చెక్ యువర్ సెల్ఫ్ అంటే మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అంటే పరీక్షించుకోలేరు. నువ్వేం మాట్లాడావో పరీక్షించుకో, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావో పరీక్షించుకో, నువ్వు నడిచిన నడకేంటో పరీక్షించుకో, నువ్వు చేసిన పని ఏంటో పరీక్షించుకో. చూసుకోలేరు. కానీ పైకి చెప్తారు, మాకు అంతా తెలుసు, మేము చూస్తున్నాం, మేము చూడండి ఏమీ లేదు అంటారు. యేసయ్య దగ్గరకు వచ్చి నిన్ను కప్పుకొని నువ్వు అంతా చూస్తున్నావు అంటే నువ్వు పాపములో నిలిచి ఉన్నావు. మీరు గుడ్డివాళ్ళు. కళ్ళున్న వాళ్ళని యేసయ్య ఏమన్నాడు? గుడ్డివాళ్ళు.
పరిసయ్యులను యేసయ్య ఏమన్నాడు? గుడ్డివాళ్ళు మీరు. కళ్ళు లేని వాడికేమో కళ్ళు ఇచ్చాడు. వీడు లోకాన్ని చూస్తున్నాడు, రక్షకుణ్ణి చూస్తున్నాడు. హల్లెలూయా. ఆ ప్రభువుని ఘనపరుద్దాం మన జీవితాల్లో. ఆ ప్రభువుని మనం మరెక్కువగా చూద్దాం. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేసుకో.